నెక్స్ట్ ఇంకొక అపోహ ఏంటి అని అంటే, క్యాన్సర్ ఒక ఫ్యామిలీలో ఉందనుకోండి, అందరికీ క్యాన్సర్ వస్తుంది అని భయపడుతుంటారు. చాలామంది మా దగ్గర పేషెంట్స్ వస్తే, సార్ మా ఫాదర్ క్యాన్సర్ వచ్చింది, నాకు కూడా క్యాన్సర్ ఉందేమో అని పానిక్ భయంలో ఉంటారు. సో అలాంటిది అది కూడా ఒక పెద్ద అపోహ. ఫెమిలియల్ అంటే కొన్ని క్యాన్సర్స్ మాత్రం ఫ్యామిలీస్లో వంశపారంపర్యంగా వెళ్తుంటుంది, కానీ ఫాదర్ క్యాన్సర్ వచ్చినంత మాత్రాన వాళ్ళ పిల్లలకు క్యాన్సర్ వస్తుంది, మదర్ క్యాన్సర్ వచ్చినంత మాత్రాన వాళ్ళ పిల్లలకు క్యాన్సర్ వస్తుందని అపోహ మాత్రమే. ఓన్లీ కొన్ని క్యాన్సర్స్ మాత్రమే ఈ ఫ్యామిలీస్లో నడుస్తుంటాయి. సో ఒకవేళ ఫ్యామిలీలో క్యాన్సర్ ఉంటే మీరు క్యాన్సర్ డాక్టర్ని వెళ్ళి కలిస్తే వాళ్ళు ఇంకేమైనా టెస్టులు చేయించుకోవాలా, ఇంకేమైనా వచ్చే ఆస్కారం ఉందా లేదా అని చెప్తారు. అంతే తప్ప ఫాదర్కు ఉన్నంత మాత్రాన పిల్లలకు, మదర్కు ఉన్నంత మాత్రాన పిల్లలకు మొత్తం సోకుతున్నది కాదు. ఓన్లీ జెనెటిక్గా ఉన్న వాళ్ళకి కొంతమందికి మాత్రమే స్ప్రెడ్ అవుతుంటుంది. సో మీరు ఒక జెనెటిక్ కౌన్సిలింగ్ కన్సల్ట్ చేస్తే ఫ్యామిలీలో రన్ అవుతుందా లేదా అనేది వాళ్ళు జెనెటిక్ కౌన్సిలింగ్ ద్వారా చెప్పగలుగుతారు. అంతే తప్ప ఫ్యామిలీలో మొత్తం ఒకరికి క్యాన్సర్ వస్తే అందరికి క్యాన్సర్ వస్తుందనేది మాత్రం అది కూడా ఒక మిత్, అపోహ మాత్రమే. నెక్స్ట్ వచ్చేసి క్యాన్సర్ పేషెంట్స్లో ఉండే అపోహ ఏంటంటే, క్యాన్సర్ పేషెంట్స్ షుగర్ అంటే చక్కెర తింటే క్యాన్సర్ పెరుగుతుంది అని ఒక అపోహ ఉంటుంది. చాలామంది క్యాన్సర్ పేషెంట్స్ మా దగ్గర వచ్చి, सर मीठा खा सकते, షుగర్ ఖా సక్తే, ఇస్తే క్యాన్సర్ బడ్ జాతా అని చాలామంది అడుగుతారు. అంటే తీపి తిన్నా, మీఠా అంటే స్వీట్ తింటే క్యాన్సర్. సో క్యాన్సర్ ఉన్న పేషెంట్స్ స్వీట్ తిన్నంత మాత్రాన క్యాన్సర్ ఏం పెరగదు. ఇది కూడా ఒక పెద్ద అపోహ.